అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ రాక్షసుడు. ఇక ఈవినింగ్ ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చిన విక్కీకి అవని కనిపించలేదు. అవని అంటూ అరిచాడు. బాబుగారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది మేడ్. అవని ఎక్కడా? ఇంట్లోనే ఉంది బాబుగారు అంటుంటే ఆమె చెంప చెల్లుమనిపించాడు. యూ ఇడియట్! ఇంట్లో చూసి అరిచాను. లేదది ఇంట్లో ఉండి ఏం పీకుతున్నారు అంటూ అరవగానే బిక్క చచ్చిపోయింది మేడ్. అతని కోపానికి పో బయటికి అంటూ అరిచి అక్కడి నుండి బయటకెళ్ళిపోయాడు. ఇక్కడ అవని తన తల్లిని చూడగానే కన్నీరు వరదలై పారుతున్నాయి. అమ్మా, ఏమైందమ్మా అంటూ తన చేతిని పట్టుకొని ఏడుస్తుంటే కూతురి తల నిమరాలని ఉంది కానీ చెయ్యి లేవట్లేదు. తమ్ముడు, అసలు ఎలా జరిగిందిరా? ఏమో అక్క, నేను కాలేజ్ నుండి ఇంటికి వచ్చేసరికి గిలగిలా కొట్టుకుంటూ కనిపించింది. నాకేం అర్థం కాలేదు. ఏడుస్తూ అభి అన్నయ్యకి కాల్ చేశాను. వెంటనే ఇంటికి వచ్చి ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకొచ్చామని ఏడుస్తూ చెప్పాడు. ఇక అప్పుడే డాక్టర్ రావడంతో, డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది అని కంగారుగా అడిగింది అవని. తనకి పెరాలసిస్. దేని గురించో బాగా టెన్షన్ పడుతున్నారు. తన టెన్షన్ ఎవరి గురించో తెలుసుకొని అది తీరిస్తే తనలో మార్పు వస్తుంది. కొన్ని రోజులు తనకి ట్రీట్మెంట్ అవసరం. సో హాస్పిటల్లో ఉంచితే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. త్వరగా కోలుకుంటుంది. ఇంటికి తీసుకెళ్తే మాత్రం తనని ప్రేమగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా చూసుకుంటే త్వరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పగానే బాధగా చూసింది తనని. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు అవనికి. నా గురించి టెన్షన్ పడుతోంది. నా గురించి ఆరోగ్యం పాడు చేసుకుంటోంది. ఏం చేయాలి? ఎలా తనని బాగు చేయాలి? అటు చూస్తే వాడు రాక్షసుడు. చంపడానికి కూడా వెనకాడేలా లేడు. అర్థం చేసుకునే మనిషి అయితే బుజ్జగించో లేక బ్రతిలాడో చెప్పగలం. ఫీలింగ్సే ఉండవు వాడికి. ఆ రాక్షసుడి మనసులో ప్రేమ ఎలా పుట్టాలి అని ఆలోచిస్తూ ఏదో ఐడియా వచ్చిన దానిలా హాస్పిటల్లో కొన్ని రోజులు అడ్మిట్ చేసి వాడిని నా ప్రేమలో ముంచి వాడి మనసు మార్చి అప్పుడు నేను నా దగ్గరికి తెచ్చుకుంటాను అని నిర్ణయించుకొని, అభి, నీతో కాస్త మాట్లాడాలి అంటూ తనని తీసుకొని పక్కకొచ్చింది. చెప్పు అవని. నేనిప్పుడు మీ బాస్ రాక్షసుడి చేతిలో ఉన్నాను. వాడి మనసు మార్చితే గాని నన్ను వదిలేలా లేడు. ప్లీజ్ అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను. కాస్త డబ్బు కావాలి, అప్పుగా ఇస్తారా అంటుంటే, అదేంటవని అంత రిక్వెస్ట్ చేయడం ఎందుకు? తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అభి చేతులు పట్టుకుంది అవని. అదే టైంలో నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చూశాడు అక్కడికి వచ్చిన విక్కీ. ఒకే అంగలో వాళ్ళిద్దరిని చేరుకొని అభి చెయ్యి పట్టి లాగి అతని చెంప చెల్లుమనిపించి అతని చేతిలో ఉన్న ఆమె చేతిని గట్టిగా పట్టి అతనికి అదుముకుంటూ బోన్స్ విరిగిపోయేలా వెనక నుండి నడుముని చుట్టేస్తూ అభి కాలర్ పట్టాడు విక్కీ. సడన్గా జరిగిన పరిణామానికి అటు అభి ఇటు అవని ఒక్కసారిగా షాక్ గురవుతే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉన్నారు. పక్కనే ఉన్న సంతోష్ విక్కీని చూడగానే భయంతో వణికిపోతున్నాడు. సార్ అన్నాడు అభి భయపడుకుంటూ. ఎర్రగా మారిన కళ్ళతో కాల్ చేసేలా చూస్తూ, వై డిడ్ యూ టచ్ హర్ అన్నాడు చాలా తీవ్రంగా. అతని మాటకి ఇద్దరు ఉలిక్కిపడ్డారు. సారీ సార్ అన్నాడు అభి కంగారుగా. షట్ అప్, గెట్ లాస్ట్. ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపిస్తే చంపేస్తా అన్నాడు చాలా గంభీరంగా. అతని నోటి వెంట వచ్చిన ఆ గంభీరతకి ఉలిక్కిపడ్డారిద్దరు. అంటే ఆఫీస్లో జాబ్ లేదని అర్థమా అని ఆలోచన రాగానే, సార్ ప్లీజ్ నేను చెప్పేది వినండి అంటున్న అతన్ని దూరం నెట్టి అవన్నీ చూశాడు. ఆమెను ముందుకు తిప్పుకొని, నా గడప దాటి బయటకు రాకూడదు అని చెప్పా. అయినా నేనంటే భయం లేకుండా ఇంత దూరం వచ్చావు. ఏం చూసుకునే నీకంత ధైర్యం? వీడిని చూసుకోనా అంటూ అభిని చూపించి అడుగుతుంటే, సార్ ప్లీజ్ నేను చెప్పేది వినండి. మా అమ్మకి పెరాలసిస్ వచ్చింది. అభి పక్క ఫ్లాట్లోనే మేముండేది. ప్లీజ్ సార్ తనని ఏమనకండి. ఇప్పుడు అతను లేకపోతే మా అమ్మ ప్రాణాలతో ఉండేది కాదు. ప్లీజ్ మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరేం చేయమన్నా చేస్తాను. ఆయన జాబ్ మాత్రం తీసేయకండి ప్లీజ్ సార్ అని అతని కాళ్ళని టచ్ చేయబోతే టచ్ అవ్వకుండా ఆమె చేతిని పట్టి దగ్గరికి లాక్కొని ఈవిల్ స్మైల్తో చూస్తూ, ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను సార్, ఏం చేయమన్నా చేస్తాను. సరే అయితే మాట తప్పవు కదా? లేదు తప్పను అంటుంటే ఆమె గొంతు పట్టుకొని, నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇది నాది అన్నాడు తన బాడీని స్కాన్ చేస్తూ. నీ మైండ్లో ఉన్న థాట్స్ కూడా నా కోసం మాత్రమే పనిచేయాలి.
నన్ను కాదని అడుగు ముందుకు వేసిన నాలోని రాక్షసుని చూస్తావు అని గుడ్లు ఉరిమి చూస్తూ చెబుతుంటే గుడ్లు పెద్దవి చేసి భయంగా చూసింది. నిజంగా ఆ క్షణం చాలా భయమేసింది విక్రమ్ని చూస్తుంటే. ఏంటి, ఓకేనా? లేదు అంటే మాత్రం వీడి జాబ్ పోతుంది అనవసరంగా అన్నాడు అక్కడే చైర్లో కూర్చొని ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుంటూ. పక్కన జనాలు ఉన్నారన్న సంగతి కూడా పట్టించుకోకుండా ఆలోచిస్తుంది. ఆలోచించకుండా చూడకుండా ఉండగలనా అని. నో అని చెబితే అనవసరంగా అభి జాబ్ పోతుంది. తన వాళ్ళని చూసుకునేవారు ఎవరు ఉండరు. సరే అంటూ తలూపింది. ఇక ఎప్పుడైతే ఆమె సరే అని తలూపిందో అప్పుడే ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తూ కన్నీళ్లతో అమ్మ జాగ్రత్త అని కళ్ళతోనే చెప్పి అతనితో పాటు కారులో కూర్చుంది అవని. వెళ్తున్న అవనిని చూసి జాలిపడ్డాడు అభి. అన్నయ్య అంటూ అభిని హత్తుకొని ఏడ్చేశాడు సంతోష్. ఇక కార్ని చాలా స్పీడ్గా తీసుకెళ్లి అతని మాన్షన్ ముందు ఆపి ఆమె రెక్కపట్టి లాక్కెళ్ళి అతని రూమ్లో పడేసి ఆమె ముందుకు ఒక్కో అడుగు వేస్తుంటే ఆమె వెనక్కి వెనక్కి వెళ్తూ ప్లీజ్ ఇంకోసారి వెళ్ళను, నన్నేం చేయొద్దు అని భయంగా చెబుతుంటే ఒక్క క్షణంలో చేరి ఆమె జుట్టు పట్టి దగ్గరికి లాక్కొని నాకు చెప్పకుండా వెళ్తావా? హౌ డేర్ యూ? నాకు తెలియకుండా నా ఇంట్లోకి కనీసం చీమ కూడా రాదు. అలాంటిది నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇలాంటి ఆలోచనలు మరోసారి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పాను కదా సార్, వెళ్ళను అని. ప్లీజ్ ఈసారికి వదిలిపెట్టండి అని రెండు చేతులు జోడిస్తుంటే ఆ చేతులని పట్టి ముందుకు లాక్కొని నిన్ను ఇక్కడి నుండి దూరంగా తీసుకెళ్ళిపోతాను. ఇక్కడే ఉంటే నీ వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ నన్ను మర్చిపోతున్నావు అంటుంటే ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను, నన్నెక్కడికి తీసుకెళ్ళకండి. చెప్పాను కదా సార్, మా వాళ్ళని చూడ్డానికి వెళ్ళను, మీతోనే ఉంటాను ప్లీజ్ అని ఏడుస్తుంటే ఓకే బేబీ, ఈ ఒక్క మాటని వింటాను. దానికి బదులుగా నువ్వు నాకేమిస్తావు? మీకేం కావాలన్నా ఇస్తాను. నా జీవితం మొత్తం మీకే రాసిస్తాను అనగానే ఆమె మోమును దోసిట్లోకి తీసుకుని ఆమె పెదాలను అందుకున్నాడు విక్కీ. కోపంగా కాదు, మృదువుగా. అంత మృదువుగా ఇస్తున్న ముద్దుకి షాక్ అయి చూస్తోంది అవని. ఆమెకు తెలియకుండానే అతనికి సహకరించడం మొదలుపెట్టింది. ఇక ఆమె సహకారానికి అతని పెదాలు వైడయ్యాయి. ఆమెను మరింత అతనికి అదుముకుంటూ నడుం మీద వేళ్లతో మీటుతుంటే అతని వీపును చుట్టేసింది అవని. దీనికోసం ఎదురు చూస్తున్న అతని పెదాలపై సాటిస్ఫాక్షన్ నవ్వు వచ్చి చేరింది. ఆమె పెదాలని వీడాలని అనిపించలేదు అతనికి. ఇక 3 నిమిషాల మురిపాల ముద్దుని ఇచ్చి వదిలాడు. ఆకలేస్తోంది, నీ చేతులతో డిన్నర్ ప్రిపేర్ చేయి బేబీ అంటుంటే సరే అంటూ వెళ్ళింది. అమ్మ గుర్తొస్తుంటే మనస్సు బాధ కమ్మేసి ఆ బాధలోనే కుక్ చేయడం మొదలుపెట్టింది. వండిన బౌల్స్ని డైనింగ్ టేబుల్పై సర్ది అతను రావడంతో అతనికి పెట్టి నిలబడింది. ఆమెను తల తిప్పి చూసి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు విక్కీ. ఉలిక్కిపడి చూసింది అతన్ని. ఆమె నోటికి రోటీ అందించాడు. బెదురుగా చూస్తుంది కానీ తినట్లేదు. ఆమె నడుం మీద చేయి వేసి చిన్నగా నొక్కాడు. ఆటోమేటిక్గా నోరు తెరిచింది. ఇక ఆమెకు తెలియకుండానే అతను అలా తినిపిస్తుంటే తినేసింది. ఆమెకు తినిపించి అతను తింటుంటే అయ్యో ఎంగిలి అనింది. షార్ప్గా చూశాడు. మౌత్ మ్యూట్ చేసుకొని చూస్తూ ఉంది. అతన్ని తినేసి ఆమె పెదాలు వైప్ చేసి ఆమె చీర చెంగుతో అతని పెదాలు తెరుచుకొని ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడో అని భయంతో బెదురుగా చూస్తూ ఉంది అవని. ఆమె భయపడ్డట్లుగానే ఆమె ఒంటి మీద ఉన్న బట్టలు ఒక్కోటి విప్పుతుంటే ఇబ్బందిగా నిలబడి ప్లీజ్ అనింది. నాకు రాసిస్తా అన్నావుగా, ఇవ్వవా అని అడిగాడు. న్యూడ్గా ఉన్న వీపుపై పెదాలు తాకిస్తూ. ఆమె గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు అతని చేష్టలకి. టెల్ మీ ఫాస్ట్ అన్నాడు. ఇస్తాను అనింది. ఇక మాట్లాడకు అన్నట్లుగా ఆమె పెదాలపై వేలు పెట్టాడు. అతను చేసే పనులకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటే ఆమె అనువనువు అతని పెదాలతో అభిషేకం చేస్తూ ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె నుదురు మీద నుండి మొదలైన అతని పెదాలు ఎత్తు పల్లాలని కురుస్తూ ఆమెలో ఫీలింగ్స్ని హైలోకి తెచ్చి ఆమెను అతనిలో కలుపుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతను కళ్ళు తెరిచేసరికి పీచ్ కలర్ చీరలో తలకి టవల్తో గుడ్ మార్నింగ్ అంటూ స్వచ్ఛమైన నవ్వుతో అతన్ని నిద్రలేపింది. ఆమె తీయటి స్వరానికి కళ్ళు తెరిచి చూసిన విక్కీ ఆమె అరవిరిసిన పుష్పంలా చక్కగా కనిపిస్తుంటే ఒక్కసారిగా అతని మూడ్ ప్లెజెంట్గా మారి ఆమె చేతిలో ఉన్న కాఫీని ఆమెను అలాగే చూస్తూ అందుకున్నాడు. ఎప్పుడు లేచావు అని ఆమెను ఒడిలోకి లాక్కుంటుంటే సార్ ఇప్పుడే పూజ చేశాను ప్లీజ్ అనింది. పూజ
అన్నాడు చాలా ఆశ్చర్యంగా. అవును సార్, పూజ చేశాను అనింది. పూజ అనగానే అతని ఫేస్ ఎర్రగా మారి, ఇంట్లో పూజ గది లేదు కదా అన్నాడు సీరియస్గా. అది సార్ అని చేతులు నిలుపుకుంటుంటే, ఏంటి అన్నాడు అంతే కోపంగా. అది సార్, మట్టితో దేవుడిని తయారు చేసుకొని పూజ చేశాను అంటుంటే, నా ఇంట్లో దేవుడు లేడు అంటే ఉండకూడదు అనే కదా అర్థం. అలాంటప్పుడు మట్టితో చేసి మరీ పూజ చేశావంటే నువ్వేం చేసినా నేను ఊరుకుంటాను అనుకుంటున్నావేమో అన్నాడు చాలా కోపంగా. లేదు అన్నట్లు తలూపింది. మరి పూజ ఎందుకు చేశావు? మనసు బాలేదు సార్, ఆ దేవుడికి పూజ చేస్తే హాయిగా ఉంటుందని చేశాను. దేవుడు లేని ఇల్లు ఉండకూడదు. షడాప్ అంటూ అరిచాడు. ఉలిక్కిపడి చూసింది అతన్ని. ఆమెను దూరం నెట్టి ఆవేశంగా కిందకెళ్ళి పూజ చేసిన ప్లేస్లో వినాయకుని విగ్రహాన్ని ఆగ్రహంగా చూస్తూ తీసి బయటకు విసరడానికి వెళ్తుంటే, సార్ ప్లీజ్ వద్దు, నేను పూజ చేయను కానీ ఇలా విసిరేయొద్దు, మీకు దండం పెడతాను అంటూ బాధగా రెండు చేతులను జోడించగానే విసిరేయడానికి ముందుకు పెట్టిన చేతిని ఆమె ఫేస్ చూసి ఆగిపోయాడు. విగ్రహాన్ని ఆమె చేతిలో పెట్టి ఒక్క చూపు చూసి వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక బాధగా ఆ విగ్రహాన్ని తీసుకుని గార్డెన్లోకి వెళ్ళి పూల మొక్క కింద పెట్టి, నన్ను క్షమించు తండ్రి, మా అమ్మని తమ్ముణ్ణి చల్లగా చూడు అని కన్నీళ్లతో చెప్పి పక్కన అరటి చెట్టు కనిపిస్తుంటే అరటి పండు కోసి నైవేద్యంగా పెట్టి క్షమించమని మరోసారి దేవుడికి దండం పెట్టుకొని లోపలికెళ్ళిపోయింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.